హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మందస గ్రామంలో ఉన్నటువంటి కొండ ప్రాంతంలో ఉన్న ఒక అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాం. షూట్ చేసి మన సబ్స్క్రైబర్లకి ఈ వీడియో ఎలా అయినా చూపించాలని డిసైడ్ అయ్యాం. ఎందుకంటే అమ్మవారి టెంపుల్ చాలా చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే కొండ ప్రాంతంలో ఉండడం వల్ల అడ్వెంచర్ ఫీల్ అనేది వస్తుందని చెప్పి మేమైతే షూట్ చేయడానికి ధైర్యం చేసి వెళ్ళిపోయాం. రోడ్ అయితే చూస్తున్నారు కదా, అస్సలు ఏం బాగాలేదు. ఒక ఆటో కానీ కారు కానీ ఏ ఫెసిలిటీ కూడా లోపలికి ఉండవు, ఓన్లీ బైక్స్ మీదే వెళ్ళాలి. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ మనం ఆ రోడ్లో, ఈ మట్టి రోడ్లో 3 కిలోమీటర్లు అయితే లోపలికి ట్రావెల్ చేయాలి. ఎక్కడ కూడా ఒక మనిషి ఉన్నారు అన్న ఫీల్ అయితే మనకు అనిపించదు. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గర కూడా ఎవరు మాకైతే కనిపించలేదు. మేము టెంపుల్ దగ్గర అయినా ఎవరైనా ఉంటారేమో అని అనుకొని లోపలికి అయితే వెళ్ళడం జరిగింది, కానీ ఆ తోవలో ఎవరూ కనబడలేదు. అలాగే టెంపుల్ దగ్గర కూడా ఒక మనిషి కూడా కనబడలేదు. అయినా ధైర్యం చేసి మేమైతే షూట్ కోసం వెళ్ళిపోయాం. ఎందుకంటే ఇలాంటి గుళ్ళకి చాలామంది రాలేరు. సో అలాగే ఇక్కడ పక్కన గమనిక అని పెట్టి పిచ్చి రాతలు ఏవి కూడా గుడి గోడలపైన రాయొద్దు అని క్లియర్గా రాసినా కూడా చాలామంది ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది రాశారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది మన సంపద, మన చరిత్ర. సో దయచేసి అలాంటి రాతలు రాయొద్దు. మన దేవాలయాల్ని మనమే కాపాడుకోవాలి. అలాంటి రాతలు రాయకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మీకైతే అమ్మవారిని చూపిస్తున్నాం షూట్ చేసి, మీరు కూడా చూసి దర్శించుకోండి, బాగా దండం పెట్టుకోండి. కోరిన కోరికలు తీరుస్తుందంటే ఈ అమ్మవారు కంచుమయ్య అమ్మవారు. మళ్ళీ చెప్తున్నా, అమ్మవారి పేరు కంచుమయ్య అమ్మవారు. మందస గ్రామంలో ఎవరిని అడిగినా సరే చెప్తారు.